హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఇవాళ వీడియోలో నేను మీకు మన ల్యాప్టాప్లో లేదా డెస్క్టాప్ పీసీలో మనం దీన్ని వాడే కొద్దీ ఏమవుతుందంటే దీని లోపల టెంపరీ ఫైల్స్ అనేవి చేరుకుపోతాయి అన్నమాట. ఈ టెంపరీ ఫైల్స్ వల్ల ఏం ప్రాబ్లం వస్తుందంటే పీసీ స్లో డౌన్ అయిపోవడము లేదా కొన్ని సాఫ్ట్వేర్ సరిగా వర్క్ కాకపోవడం, ఎర్రర్స్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ టెంపరీ ఫైల్స్ని మనం దీంట్లో నుంచి అప్పుడప్పుడు రిమూవ్ చేస్తూ ఉండాలి, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి. ఈ టెంపరీ ఫైల్స్ని ఎలా రిమూవ్ చేయాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇక్కడ ముందుగా ఏం చేయాలంటే మనం స్టార్ట్ ఆప్షన్లోకి వచ్చేయాలి. ఇక్కడ నుంచి మనము రన్ అని టైప్ చేయాలి. సో ఈ రన్ ఆప్షన్ ని మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ TEMP అని టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసిన తర్వాత ఓకేని క్లిక్ చేయాలి. ఇంకా ఇవన్నీ టెంపరీ ఫైల్స్ అన్నమాట. ఈ ఫైల్స్ని మనము అన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేస్తాం. కంటిన్యూ మీద నొక్కేద్దాం. ఈ ఫైల్స్ పనికి రానివి, సో ఇవి డిలీట్ అయిపోయింది. ద ఫోల్డర్ ఈజ్ ఎంప్టీ. ఇంకొకటి ఉంది, అది కూడా మనం చూపిస్తాను. అది కూడా టెంపరీ ఫైల్సే. ఇక్కడ చూడండి, రన్ మీద మళ్ళీ వస్తాను. ఏం లేదండి, ఈ టెంప్కి ముందు వెనకాల మనము పర్సంటేజ్ సింబల్ని ఇచ్చేస్తాం అన్నమాట. ఈ విధంగా పర్సంటేజ్ సింబల్ని ఇచ్చేసి ఓకే మీద క్లిక్ చేస్తాం. సో దీంట్లో కూడా చూడండి ఎన్ని టెంపరీ ఫైల్స్ అయితే ఉన్నాయో అన్నిటిని మనము సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేద్దాం. సో చూసారు కదా ఎంత ఎంబీ, కొన్ని జీబీల వరకు ఫైల్స్ అయితే ఇక్కడ సేవ్ అయ్యి ఉంది. అది ఇవన్నీ డిలీట్ చేసేయాలి, అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. ఇలా చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో దీన్ని ట్రై అగైన్ చేద్దాము. సో ఇది కావట్లేదు, కానీ ఫైల్స్ని మనం వదిలేద్దాము. ఎందుకంటే ఇవి ఏమైనా అవసరానికి ఏదైనా సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తూ ఉండొచ్చు, కాబట్టి దీన్ని మనం వదిలేద్దాము. డిలీట్ చేయగలిగే ఫైల్స్ని మాత్రమే మనం ఇక్కడ డిలీట్ చేసేసాం. సో ఇవైతే డిలీట్ కాలేదు, దీన్ని వదిలేద్దాము, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో మిగతా ఫైల్స్ అయితే టెంపరీ ఫైల్స్ నేను ఇక్కడ డిలీట్ అయితే చేశాను. సో చూసారు కదా ఏ విధంగా మనం మన ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ పీసీలో టెంపరీ ఫైల్స్ని ఎలా రిమూవ్ చేస్తామనేసి. ఇలా రిమూవ్ చేయడం వల్ల మన డెస్క్టాప్ పీసీ అనేది స్మూత్గా రన్ అవుతుంది, ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా రావన్నమాట. ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమైన ఆశిస్తున్నాను. ఇంకా ఈ టాపిక్కి సంబంధించి, వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. ఇంకా మీకు ఏదైనా టాపిక్కి సంబంధించి వీడియోస్ కావాల్సి ఉంటే మీరు నన్ను కామెంట్ సెక్షన్లో చెప్పండి, దానికి సంబంధించి నేను ప్రత్యేకంగా వీడియోస్ అనేది క్రియేట్ చేస్తాను. ఇంకా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.